ఏపీకి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ దావోస్లో బిజీగా గడిపారు. ప్రముఖ సంస్థల సీఈఓలు, చైర్మన్లు, వైస్ ప్రెసిడెంట్లతో వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, ముందుకు రావాలని ఆహ్వానించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాహన రంగ దిగ్గజ సంస్థ జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ సీఈఓ ఐకీ డోర్ఫ్తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాహన రంగ దిగ్గజ సంస్థ జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ సీఈఓ ఐకీ డోర్ఫీతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. కియా, ఇసుజీ వంటి ప్రముఖ సంస్థలు కార్ల తయారీ యూనిట్లను తమ రాష్ట్రంలో నెలకొల్పాయని, అశోక్ లేలాండ్, వీరా అండ్ ఆజాద్ మొబిలిటీ వంటి బస్ తయారీ ఓఈఎంలు కూడా కార్యకలాపాలు విస్తరించాలని చూస్తున్నాయన్నారు. ఆటోమొబైల్ తయారీ రంగం సరఫరా చైన్ ఏర్పాటుకు విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలని తెలిపారు. జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ చాసిస్ మాడ్యూల్స్ సంస్థ తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానించారు. ఐకీ డోర్ఫ్ స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై కంపెనీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని వారు తెలియజేశారు.